ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాల వరకు. 44వ వచనంలో పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని రాయబడింది. ఇక్కడ పరలోక రాజ్యం దాచబడిన ధనంతో పోల్చబడింది. ఎప్పుడైనా దాచబడింది వెతికితేనే దొరుకుతుందని మనకు సామాన్యంగా తెలుసు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అని చెప్పబడింది. ఎవరైతే దాన్ని వెతుకుతారో వారికి మాత్రమే కనబడుతుంది, అందరికీ కాదు. ఇది బహిరంగంగా అందరికీ కనిపించేది కాదు, కానీ ఆత్మలో ఆకలి దప్పులు కలవారై దానికోసం ఎవరు వెతుకుతారో వారికి అది కనబడుతుంది. అలాంటి వారి ఆకలి దప్పులు తీర్చబడతాయి. అయితే దాన్ని కొనాలి అనంటే సంతోషంగా తమకున్నదంతా అమ్మి కొంటారని రాయబడింది. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అని. అంటే దేవుని రాజ్యం యొక్క విలువను తెలుసుకున్నవాడు ప్రపంచంలో అన్నిటికన్నా అదే విలువైనదని గ్రహించి దానికోసం ఏమీ వదులుకోవటానికైనా సిద్ధపడతారు. ఈ లోకంలో అనేకులు తమకు కలిగిన విశ్వాసమును బట్టి ఇతరుల ప్రాణాలను తీయడానికైనా రెడీ అయిపోతారు, కానీ క్రీస్తునందు ఉంచబడిన విశ్వాసం ఎవరి ప్రాణాన్ని తీసేది కాదు. తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడేదే కానీ పరులకు హాని తలపెట్టేదైతే కాదు. అలా ఎవరైనా పరులకు హాని తలపెట్టారంటే వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కారు. అలాంటి వారు దేవుని రాజ్యమునకు పాత్రులు కారని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఈ యొక్క రాజ్యం దొరికింది అంటే ఈ దాచబడిన ధనము దొరికిందన్న సంతోషంతో తమకున్నదంతా ఇచ్చేసైనా దాన్ని పొందుకోవాలి అని చూస్తారు. తమకున్నదంతా అంటే ఆస్తిపాస్తులనే కాదు, తమకు కలిగిన బంధాలు, ఆత్మగౌరవం, తమకు కలిగిన పేరు ప్రతిష్టలు, ఇష్టాలు, అభిరుచులు, మతము, సాంప్రదాయాలు, శరీర సుఖాలు, భవిష్యత్ ప్రణాళికలు, అభిమానించేది ఏదైనా ఇచ్చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అప్పటినుంచి తాను పొందుకునేవి మరి విశేషమైనవిగా ఉంటాయి కాబట్టి. దేవుడిచ్చే వాటి ముందు మనకు కలిగినవన్నీ వెలవెలపోతాయి. దేవుడు మనకు అనుగ్రహించే దీవెనల ముందు ఈ లోకంలోనివి ఏవి గొప్పవి కావు. అందుకే ఇక్కడ ఈ ఉపమానం చెప్తున్నారు. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తమకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొంటారు అని. దేవుని రాజ్యంలోని గొప్ప సంగతులను గురించి తెలుసుకున్న వారెవరు దాన్ని వదులుకోవాలని ఇష్టపడరు. ఈ లోకంలోని వారికి దేవుని రాజ్యపు సంగతుల గురించి తెలియని వారికి దేవుని సంగతులు వెరితనంగా ఉంటాయి. అయితే దేవుని రాజ్యంలోని విశేషాలు, ఆశీర్వాదాలు రుచి చూసిన వారికి ఈ లోకంలోని సంగతులు వెరితనంగా కనబడతాయని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనకి వారు, వారికి మనం వెర్రివారంలాగా కనబడతాం. దేవుని రాజ్యం మన హృదయాల్లో స్థాపించబడగానే మన హృదయంలో కలిగే నిరీక్షణ మన చింతలన్నింటినీ, భయాలన్నింటినీ దూరం చేస్తుంది. చాలా గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం మన హృదయాలను ఏల్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక దానికోసం ఏదైనా వదులుకోవచ్చు అనిపిస్తుంది. మనలో ఎవరిమైనా మనకు కలిగినది దేవుని రాజ్యం కోసం వదులుకోవడానికి ఇష్టపడలేదంటే దేవుని రాజ్యం యొక్క సంగతులను మనం రుచి చూడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఆ తర్వాత 45-46 వచనాలలో ఇంకొక ఉపమానాన్ని చూస్తున్నాము. అది పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యంను కనుగొనిపోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అని. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనడానికి వెతుకుచున్న వర్తకునితో పోల్చారు. ఆ వర్తకుడు ఎవరో కాదు, మన ప్రభువే. మంచి ముత్యము మనమే. మన కోసం తనకున్నదంతా ఇచ్చి మనల్ని తన స్వరక్తంతో కొన్నారు. మనం అమూల్యంగా కనబడేది పేతురు తన మొదటి పత్రికలో రాసిన విధంగా మన అమూల్యమైన విశ్వాసము చేత. ఆ వర్తకునికి మనం అమూల్యంగా కనబడ్డాం. అయితే మన కోసం తనకున్నదంతా ఇచ్చి మనల్ని కొన్నారు. ఎందుకు కొనవలసి వచ్చింది? మనల్ని చేసింది ఆయనే కదా అని అనుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటారు. అంటే పాపానికి మూలకర్త, పాపానికి తండ్రి అయిన సాతానుకు దాసులమే. మనల్ని అక్కడ నుండి వాడి రాజ్యంలో నుంచి విడిపించటానికి తనకున్నదంతా అర్పించవలసి వచ్చింది. పాపంలో ఉన్న మనిషి దేవునికి అమూల్యమైన ముత్యంలాగా ఎలా కనపడ్డాడు అనంటే
ఆయన చిందించిన తన అమూల్యమైన రక్తము చేత ఎవరు కడగబడటానికి ఇష్టపడతారో వారందరూ ఆయనకు అమూల్యమైన ముత్యాలే. అంటే దేవుడు మన స్థితిని బట్టి కాక తన ప్రేమను బట్టి చూశాడు. మన విలువను మన పాపం నిర్ణయించలేదు, క్రీస్తు చిందించిన రక్తం నిర్ణయించింది. ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు కొనేవారు దానికి ఎంత వెల పెట్టి కొంటారో దాని విలువ అంతే. అలాగే నిన్ను నన్ను కొన్నవాడు నిర్దోషమైన నిష్కలంకమైన తన రక్తంతో కొన్నాడు. నా కొరకు ఆయన చెల్లించిన వెల తన ప్రాణమంతా. ఇప్పుడు నా విలువ అంతా. ఈ ఉపమానం ప్రభు మనపై చూపిన ప్రేమను, ఆయన త్యాగాన్ని, మన విమోచనని వివరిస్తుంది. మనలను కొన్నవాడు అమూల్యమైనవాడు. ఆయనను బట్టి మనం అమూల్యమైన ముత్యంగా ఉన్నాం, అంతేగాని మన సొంత క్రియల వలన కాదు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించారు. ఆయనే మన కొరకు తన ప్రాణం ఇచ్చారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మన ప్రాణాన్ని సైతం ద్వేషించటం ఆయన కొరకు మనం చేయగలం. మనం అమూల్యమైన వారం కాబట్టి మన కోసం ఆయన తగిన మంచి నివాస స్థలాలను ఏర్పాటు చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చి నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పారు. మన గతం ఎలా ఉన్నా, మన పాపాలు ఎంత భయంకరమైనవైనా, మన తప్పులు ఎంత అర్హత కోల్పోయేలాగా చేసినా, సమాజం మనల్ని ఎంత తక్కువగా చూసినా యేసుప్రభు అయితే మనల్ని మంచి ముత్యంలాగా చూస్తున్నాడు. ఇది మనల్ని ఎంతో సేదతీరుస్తుంది కదా. ఆయన నీకోసం వెతికాడు, నీకోసం తనకున్నదంతా ఇచ్చాడు, నీకోసం తన ప్రాణం చెల్లించాడు. మనల్ని కనీసం మనిషిలా కూడా చూడని వారికి కూడా మనం ఎంతో గౌరవిస్తాం. అలాంటిది క్రీస్తు ప్రేమను ఎలా తృణీకరించగలం? ఆయన నిన్ను ఎంతో గౌరవంగా, ఎన్నడూ తృణీకరించకుండా చాలా ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. పాపంలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను అని నిరాశ చెందొద్దు. ఆయన ప్రేమ నీతోనే ఉంది. అది గుర్తిస్తే చాలు, ఆయన దగ్గర క్షమాపణ, ఆదరణ, నిరీక్షణ దొరుకుతాయి. ప్రార్థించుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీ రాజ్యంలో ఉన్న గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాం. లోకంలో ఎందరికో మేము పనికిమాలిన వారిలాగా కనిపించవచ్చు, కానీ నీకైతే నీ దృష్టికి మేము అమూల్యమైన ముత్యంలాగా కనబడుతున్నాం. ఈ విషయం తెలుసుకుని ఈరోజు మాకు ఎంతో గొప్ప భరోసాలాగా అనిపిస్తుంది ప్రభువా. ఈ లోకంలో మా విలువను నిర్ణయించేది మా చదువులు, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, కుటుంబాలు. కానీ నీ దగ్గర అయితే నీవు అర్పించిన ప్రాణాన్ని బట్టి మేము విలువైన వారమయ్యాం. నీవు మా కొరకు చెల్లించిన ఆ వెలను బట్టి ప్రభువా మేము విలువైన వారమయ్యాం. నీ మాట ప్రకారం బ్రతికితే మాకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని గ్రహించి ఆ రీతిగా బ్రతకడానికి కావలసిన శక్తినిమ్మని నిన్ను బ్రతిమాలుకుంటున్నాం. నీ దగ్గర మాకు దొరికే గౌరవం, ప్రేమ, ఆదరణ ఈ లోకంలో ఎవరి దగ్గర మాకు దొరకదు ప్రభువా. అందుకే మీరుంటే మా జీవితాలలో మేము ఎటువంటి దానినైనా జయించగలుగుతామనిపిస్తుంది. ఎప్పుడు మేము నీ చేయి విడవనీయొద్దు నాయన. నీతోనే మమ్మల్ని ఉండనిమ్మని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజంతటినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.